మాట్లాడచ్చు. సార్ ఏంటి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి జనసేనలో టికెట్లు ఇస్తున్నారు. అవనిగడ్డ టికెట్ మండలికి ఇవ్వద్దు అంటున్న విక్కుర్తి శ్రీనివాసు. అంతే కదా, మంటలనే అది ఇక్కడ అవనిగడ్డ మనదే అనుకుంటే మరి ఆయన మండలేమో మామూలు మెత్తగా ఉంటాడు పాపం. ఆయన తెలుగుదేశం ఇవ్వకపోవటం ఆయనకు ఒక విధంగా ఆశాభంగం. అనివార్యంగా ఈ ఖాతాలో ఇచ్చారు. ఈరోజు వైసీపీ వాళ్ళ పత్రికలో పెద్ద స్టోరీ రాశారు. 21 సీట్లు అన్నాడు కానీ 11 ఏం చేసేది, 10 సీట్లు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అని ఒక లెక్క రాశారు. ఇది ప్రత్యర్థులు రాయడం వేరే, కానీ ఆ పార్టీలో వాళ్ళకి తెలుసు కదా. రెండవది, ఆయన నమ్ముకొని అప్పటి వరకు ప్రచారం చేసుకుంటూ ఖర్చులు ప్రయాసాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన శ్రీనివాస్ కదా, అలాంటి వాళ్ళకి కూడా ఆ సమస్య ఉంటుంది. వాళ్లకు మేమేదో అది ఇది చేస్తామని చెప్పే పరిస్థితి కూడా ఈయనకు ఉండదు. ఎందుకంటే ఈయన ఏం టీం లీడర్. చంద్రబాబు అన్న నేను మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఎంపీని చేస్తాను అని ఏదైనా చెప్పొచ్చు. పవన్కి అది కూడా ఉండదు. కానీ ఆయన పరిస్థితి అదే. ఆయన ఏదేమైనా చంద్రబాబు కావాలి, లేకపోతే చంద్రబాబుతో నేను చాలా పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. మీరు మొదట్లోనే నేను పెట్టిన పేరుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా న్యాయం చేస్తున్నాడు. త్యాగ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కాదు, త్యాగ కళ్యాణ్ అని ఆయన అన్నీ అలా ఇస్తూ వస్తూ ఉన్నాడు. నేను అనేది మద్దతు ఇస్తే ఇంతకంటే హుందాగా ఉండేది. మీరు తెలుగుదేశం తరఫున పోటీ చేయండి సార్, నేను మీకు మద్దతు ఇస్తానంటే వేరుగా ఉండేది. పేరేమో నాది, ఇదేది ఇల్లేమో ఇల్లు నా పేరు ఉండేది నువ్వు అన్నట్టుగా ఇక్కడ తయారైంది. వీళ్ళ దీంట్లోకి పంపించి వాళ్ళని తెచ్చిపెట్టినట్టుగా. అంటే తప్పని పరిస్థితులు అంటారా సార్? ఇంకా ఈసారి ఎన్నికలు ఇంకేమీ ఆలోచించట్లేదేమో కదా, ఎవరేమనుకుంటారు, దాన్ని ఏ రకంగా వెళ్తుంది అంటే ఆయనకు పెద్ద ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇప్పుడు ఆయన బలమైన అభ్యర్థులు కావాలి. ఆయన అభ్యర్థుల కోసం తెలుగుదేశాన్ని అకామిడేట్ చేయడానికే, కానీ ఇప్పుడు అభ్యర్థుల కోసం అయితే ముందే తీసుకోవాలి కదా. తెలుగుదేశం ఇచ్చి ఉంటే ఈయన ఇచ్చేవాళ్ళు కాదు కదా. అభ్యర్థులు లేరనేది మీరు చెప్పింది నిజం. అంటే ఇంత కానీ ఉన్న బలమైన అభ్యర్థులు ఎందుకు పక్కన పెట్టారు అనే ప్రశ్నలు వస్తాయి కదా. బలమైన అభ్యర్థులు అంటే ఉదాహరణకు పోతిన్ మహేష్ లాంటి వాళ్ళని నేనంటుంది రంగంలో చాలా రోజుల నుంచి ఉండి కొంత అన్ని రకాలుగా ఉండాలని కదండి. ఆయన పదే చెప్పేది ఏంటంటే ఆర్థిక పరంగా కానీ ఈసారి పరిస్థితుల్లోనూ సీటు గెలాలి అన్న ఆలోచనతో కదా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు. ఇప్పుడు ఏమంటే గెలుపు గుర్రాలు అని, వనరులు అని, బంగారు బాతులు అని రకరకాల వచ్చి చేసాయి. పందెం కోళ్ళు, బంగారు బాతులు, లేకపోతే ఇట్లా ఈ టైప్లో. నేను ఆ రాజకీయం మారుస్తానన్నారు మీరు. సరే 0 బడ్జెట్ అన్నారు, మాది నేను దాంట్లోకి పోను. కానీ మీరు అది ముఖ్యం కాదు అని మీరు చెప్తున్నారు. చాలామందితో మీరు చర్చలు జరిపారు. కొత్త రక్తం, కొత్త తరం, కొత్త యువత, ఇవన్నీ మీరు చెప్పారు. కానీ చేస్తుంది ఏంటి వాస్తవంగా? అంటే ఇవన్నీ ప్రశ్నలు అండి. మన నుంచి కాదు, జన సైనికుల నుంచి వస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిమంది అలా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఒక 5-6 ఉన్నారేమో, కానీ ఎక్కువ మంది ఇటువంటి బయటి వాళ్ళు అవుట్ సైడర్స్ వచ్చారనే ఫీలింగ్, దాన్ని ఆయన భరించాలి. ఇంకా ఏం లేదు. అయితే ఒకటి ఉంటుంది రాజకీయాల్లో, గెలుపు సాధిస్తే ఇవన్నీ ఏదో దాని వెనక గెలవలేకపోతే దెబ్బతింటే మటుకు ఇంక ఇది ఆ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చిత్తూరు జిల్లాకు వెళ్ళింది, ఇంకా రాయలసీమలో నడుస్తున్న నేపథ్యం. ఆయన యాత్ర ఏ రకంగా సాగుతుంది సార్ మీరు అబ్జర్వ్